బాలికపై అత్యాచారం కేసులో 61 రోజుల్లోనే మరణశిక్ష. ఈ ఏడాది అక్టోబర్లో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన 19 ఏళ్ల వ్యక్తికి బెంగాల్లోని కోర్టు మరణశిక్ష విధించింది. నేరం చోటు చేసుకున్న నాటి నుంచి కేవలం 61 రోజుల్లోనే విచారణ పూర్తవడం రికార్డు సృష్టించింది. దక్షిణ 24 పరగనాల జిల్లా జయనగర్లో అక్టోబర్ 4న ట్యూషన్ నుంచి వస్తున్న 9 ఏళ్ల బాలికను ముస్తాకిన్ సర్దార్ నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చంపేశాడు. అప్పటికే ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలి అత్యాచార ఘటనతో రాష్ట్రం అట్టుడుకుతుంది. దాంతో బాలిక అత్యాచార కేసులో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంతో నిందితుడిని కేవలం 2.5 గంటల్లోనే అరెస్టు చేశారు. అతడిచ్చిన వివరాలతో బాలిక మృతదేహాన్ని అదే రోజు రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఆధారాలతో 25 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి బారూయిపూర్ పోక్సో కోర్టులో అక్టోబర్ 30న ఛార్జ్షీట్ వేశారు. కోర్టు విచారణ నవంబర్ 4న మొదలై 26న పూర్తయింది. మొత్తం 36 మంది సాక్షులను విచారించారు. దోషి ముస్తాకిన్ సర్దార్కు మరణశిక్ష విధిస్తూ శుక్రవారం జస్టిస్ సుబ్రతా చటర్జీ తీర్పు వెలువరించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పోలీసులు, న్యాయవాదులకు కృషికి ప్రశంసించారు. సత్వర విచారణ నిందితుడి ప్రాథమిక హక్కు అంటున్న సుప్రీంకోర్టు. కేసులో వేగంగా విచారణ జరగడం, కోర్టు నుంచి సాధ్యమైనంత త్వరగా తీర్పు పొందడం నిందితుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అండర్ ట్రయల్స్ను నిరవధికంగా నిర్బంధంలో ఉంచడం సరికాదని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పంకజ్ మిత్తల్ల ధర్మాసనం పేర్కొంది. బీహార్లో 4 ఏళ్లుగా పైగా కస్టడీలో ఉన్న వ్యక్తికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు కనుక బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది.